యూత్ వింగ్లో ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు చాలా విభాగాలు ఇప్పుడు దాకా విభాగాల మీద దృష్టి పెట్టాల. ఇక విభాగాలు కర్షక విభాగం కావచ్చు, కార్మిక విభాగం కావచ్చు, ఏ విభాగాలన్నీ అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు, అన్నీ చేస్తాం. కానీ దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుడతాం. మీరు చేసిన ఇది మేమేం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖకి మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగిన విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది. కానీ ప్రైవేటైజేషన్ ఆపాం మనం. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నది అని తెలిపిన మొదటి పార్టీ జనసేన. 31 అక్టోబర్ 2021లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష. ఈ రోజున నిధులు 24-25లో 8,622 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది. 25-26లో 3,295 కోట్లు మనకి దీనికి విడుదల చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎన్డీఏ ప్రభుత్వ కృషి. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం. 12,157 కోట్లు 24-25లో, 5,936 కోట్లు 25-26లో ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి తాగునీరు మరియు సాగునీరు అందించడం. ఇవన్నీ చేయగలిగామంటే ఒక ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అన్నాం కదా. అంటే ఒక ఐడియాలజీతో మాట్లాడి ఏదో గాలి గెలిపేలా కాకుండా దాని రిజల్ట్ చూపిస్తే ఇప్పుడు మీకు చెప్పినాయి. అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఏడాదికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కమిట్ అయ్యి మేము చెప్పినవి. తల్లికి వందనం ఏడాదికి 67,27,00,000 తల్లులకి 8,745 కోట్లు జమ చేశాం. దానికి చొక్కాలు చించుకోవాలా, జబ్బలు చరుచుకోవాలా, గుండెల్లోకి స్పృశించాం. మమ్మ తల్లి మీకు ఉన్నామని చెప్పడానికి. దీపం 2 పథకం ద్వారా 2 విడతల్లో నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నిర్దేశకత్వం ఆయన నాయకత్వంలో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున దాని ఖర్చు 13,423 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాం. ఆగస్టు 15వ తారీఖు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్స్ కూడా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించి ఈ పథకం కోసం 2,000 కోట్లకి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. నేను పంచాయతీరాజ్లో ఉండి మైనర్ పంచాయతీలకి, జాతీయ పండుగలకి ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది నేను వచ్చి ప్రభుత్వం వచ్చి 10,000ని 100ని 10,000కి పెంచాం, 250ని 25,000కి పెంచాం. ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. ప్రపంచం రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా ఒకే సంవత్సరంలో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 1,50,000 నీటి తొట్లు పూర్తి చేశాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75 లక్షల ఉపాధి శ్రామికుల్ని గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారాన్ని 50,000 రూపాయల నుండి 4 లక్షలకి పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి న్యాయ మహా అభియాన్ PM జన్మన్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతో శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతోటి ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నేను కల్పించబోతున్నాను. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 2 చోట్ల ఓడిపోయి మీరు ఏమీ కాలేదు అనుకుంటే మనం నిలబడితే ఎలా సాధించామని చెప్పడానికి చెప్తున్నాను. సో విజయం ఎంత పెద్దదైనా దాని వెనుకున్న ప్రయాణం మన విజయాన్ని మనకి నిర్వచిస్తుంది. అడ్వర్సిటీ రివీల్స్ ద ట్రూ క్యారెక్టర్. సో నేను మీ నుంచి ఆశిస్తుంది
ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరు నిలబడటానికి సిద్ధంగా ఉంటే నేను